సత్యవతి, దుర్గమ్మ, అది ఖచ్చితంగా పానీపూరి బండి దగ్గరే ఉంటుంది. ఎలాగైనా సరే దాన్ని 10 మందిలో అవమానించాలి. అనుకుంటున్నారో మా దుర్గమ్మ తిట్టుకుంటుందో. ఇవాళ ఇంకా ఎక్కువలే. ఎందుకని? మా పొలం దగ్గర ఓ తమాషా జరిగింది. అది నన్ను చూసి నవ్వింది. మర్చిపోలేకపోతున్నాను అత్తయ్య. దాంతో నీ కాళ్ళు పట్టిస్తానే, అప్పుడు నవ్వుదు గాని. అది జీవితకాలం మర్చిపోలేకుండా చేస్తాను. అదిగో ఉందరండి, చెప్తాను దాని పని. మీ దుర్గమ్మే ఇప్పుడు చూడండి. ఈవిడిక్కడికి రావడం ఏంటి? నీ మీదకి లడాయికి వచ్చిందేమో. అంత ధైర్యం పబ్లిక్ లో చేయదు. పదండి. ఏం దుర్గమ్మ గారు, వెంకటలక్ష్మికి పానీపూరి రుచి చూపిద్దామని తీసుకొచ్చారా? నీ పన్ను చూసుకోవే. నా సంగతి ఎందుకు నీకు? ఆ పని మీదే ఉన్నానులే. నువ్వొచ్చావు నిండు నూరేళ్లు. తీసుకోండి. నమస్కారం మేడం. నమస్తే. ఎన్నేళ్లకు వచ్చారు మీరు మా బండి దగ్గరికి? అబ్బాయిని తీసుకురాలేదేంటమ్మా? వాణ్ణి బజార్ తిండ్లు మాన్పించేశానులే. మా మేనకోడలకి పానీపూరి రుచి చూపిద్దామని తీసుకొచ్చాను. తనకు మీరు రుచి చూపించడం ఏంటి? రోజు తినేదేగా. ఎవరి గురించి మీరనేది? అదేంటి, మీ మేనగోళ్ళు తులసియే కదమ్మా. నా మేనకోడలు ఇది కాదు, ఇదిగో ఇది. రావే వెంకటలక్ష్మి. ఏమే, దీన్ని మేనకోడలు అన్నానని దాని మీదే కుమ్మరిస్తావా? ఎంత పొగరు నీకు, కుళ్ళు మొత్తానా? నేను కుమ్మరించానా? ఆ బోండావే నెట్టుంటుంది. నేనా? ఇది మరీ బాగుందే. నేను తగలడమేంటి? నన్ను చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. నిప్పులు బొగ్గులు పోసుకోవడం మీకు అలవాటు. దాని మీద పోసింది కాక ఇంకా వాగుతున్నావేంటే? తుడు, మొత్తం పడిందంతా తుడు. తల పొగరకు పోతే మెడలు వంచి కాళ్ళు కడిగిస్తాను. కడుగు, మొత్తం కడుగు. నేను కడగడం ఏంటి? పోసింది నువ్వేగా. నువ్వు కడకపోతే మీ అమ్మతో కడిగిస్తాను. పద వెంకటలక్ష్మి, పద. వద్దు. అమ్మ దాకా వెళ్తే బాధపడుతుంది. తను నేనే కావాలని చేశానని నా తరఫున తప్పొప్పుకొని సారీ చెప్పి కడిగినా కడుగుతుంది. వద్దులే దుర్గమ్మ, ఈ బజార్ పంచాయతీలు ఇంటి దాకా ఎందుకు? నేనే కడుగుతానులే. ఇది నీకు కౌంటర్ కాదు దుర్గమ్మ, చెప్తా నీ సంగతి. కడుగు కడుగు. ఇలా రా వెంకటలక్ష్మి. ఏంట లాగటం? కాలు మీద కూడా పడింది. ఏది వదలను, అంతా క్లీన్ చేస్తా. టోటల్ గా క్లీన్ చేసి పంపిస్తా. నువ్వు కదలకుండా అలా నించో, అంతే. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఎలా? ఆహా, సూపర్. నీ రోగం కుదురుస్తాను చూడు వెంకటలక్ష్మి. ఒక్క నిమిషం వెంకటలక్ష్మి, నీళ్లు తెచ్చి నీట్ గా కడుగుతాను. అలాగే వెళ్ళు.
పడ్డ కట్లెట్ తో సహా మురికి బురద మట్టి అయ్యో వదిలిస్తున్నాను దుర్గమ్మ. ఏయ్ ఆపు, అలా తడిపేస్తున్నావేంటే? సత్యవతి పైపు తీసే. రా 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 రా, నీకు వదిలిస్తారా? ఒక సర్వీసింగ్ కి ఇంకో సర్వీసింగ్ ఫ్రీ. అయ్యో నీ మాపు బాపు వదిలిస్తాను రా. నువ్వేగా దుర్గమ్మ క్లీన్ చేయమంది. దగ 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 మెరిసిపోయేలా చేస్తా. ఓయ్ పోతున్నావేంటే వెంకటలక్ష్మి, తుడిచి పంపిస్తాను రా. ఆపవే రాక్షసి. చూడు, అవమానించడం నీకు తెలుసు అనుకోకు. ఎన్ని నీళ్లు దాని మీద కొట్టావో అన్ని కన్నీళ్లు నీతో కురిపిస్తాను, గుర్తు పెట్టుకో. ఓ చూడు దుర్గమ్మ, నన్నేదో సాధించాలని రెచ్చగొడితే కన్నీళ్లు నాకే కాదు నీకు ఉంటాయని రుజువు చేస్తాను. ఎవరికున్నాయో కన్నీళ్లు మీ అమ్మ దగ్గర తెలుస్తాను. అవి చేతగాని మాటలు. ఏదైనా మనిద్దరం తేల్చుకోవాల్సిన విషయం. మా అమ్మ ముందు మన విషయం తెస్తే ఓడిపోయిందానివే అవుతావు. ఏ పంతమైనా పందమైనా మన మధ్య ఉంటేనే మంచిది. మా అమ్మ ముందుకు నువ్వు వెళితే నిన్ను మామయ్య ముందు నేను నిలబెడతాను. ఏ ఎత్తులైనా పై ఎత్తులైనా నీకు నాకే కరెక్ట్. పిచ్చి తల్లి ప్రియా ఎందుకు మన మధ్యలో దుర్గమ్మ? ఏమంటావ్? సై అంటావా? ఢీ కొట్టు. నై అంటావా? ఎదురాకు. నీ విరగబాటుకు విరుగుడు నేనే కనిపెడతానే. వెళ్లేదాన్ని ఆపి నేను తెస్తాను అని వెళ్ళింది. బయటకు వెళ్ళిందంటే తగు లేకుండా రాదు. అసలు వదిన వాళ్ళు పానీపూరి బండి దగ్గరికి ఎందుకు వెళ్లారు? ఇది అప్పుడే అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు గొడవ పడ్డారో అర్థం కావడం లేదు. లిస్ట్ ప్రకారం అన్ని ఉన్నాయో లేదో చూసుకో. చెప్పనివి రాయనివి కూడా ఎక్స్ట్రా మోసుకొచ్చావు కదా. ఎక్స్ట్రానా? నేనేం తెలియదే. ఆయన చూడకుండా ఎలా చెప్తున్నావు? పంచాయతీ చేయమని చెప్పి పంపానా? మోసుకొచ్చావుగా. నీకెలా తెలిసింది? పిల్లి కళ్ళు మూసుకుంటే ప్రపంచం మూసుకున్నట్ట. తెగబడి వీధుల్లో గొడవ పడితే ఇంటికి చేరదనుకున్నావా? చూడు ప్రియా, ఆ చేరవేసే వాళ్ళు పూర్తిగా చేరవేసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు, నన్ను తప్పు పట్టవు. ఏం చేరేసినా నువ్వు గొడవ పడ్డం తప్పే. అయినా వదిన కనబడగానే ఏదైనా పూనుతుందా? ఒంటి కాళ్ళ మీద లేస్తావు, తగువుకు దిగుతావు. నేనేం తగుకి దిగలేదు. నా మానాన్ని నేను కట్లెట్ తింటుంటే పథకం ప్రకారం కావాలని ఆ వెంకటలక్ష్మిని సత్యవతి నా మీదకి నెట్టింది. నువ్వు ముందుకు పడి పంచాయతీ పెట్టావు. ఆ సత్యవతి నిన్ను నెట్టిందంటే నేను నమ్మను. నమ్మవు నువ్వు. నువ్వు నన్ను నమ్మవు. బయట వాళ్ళ మాటలే నమ్ముతావు. అసలు జరిగింది వివరంగా చెప్తాను, పూర్తిగా విని తప్పో రైటో నువ్వే తెలుసుకో. కాళ్ళ మీద కూడా పడింది. ఆ వెంకటలక్ష్మి డ్రెస్ మీద పడింది. నాతో కడిగించి గుళ్ళో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని నన్ను అవమానించి ఆనందించాలని చూశారు. కడగమంది కదా అని మొత్తం సర్వీసింగ్ చేశాను. పీచు పెట్టి రుద్దాను. పుండు పడలేదు, దానికి సంతోషించు. చూడమ్మా, నేనుగా ఎవ్వరి జోలికి వెళ్ళను. నా జోలికొచ్చి ఏదో చేయాలని చూస్తే వదలను. దొండాకు పసరు కక్కిస్తాను. నాది నీ వయసు కాదు. నీ అంత సహనం ఓపిక నాకు లేవు. వయసును బట్టి ఉంటుంది చర్యకి ప్రతిచర్య, అంతే. ముక్కలాట అటో ఇటో తేలిపోవాల్సిందే. ఇదేమో ఎలా అంటుంది, ఆవిడేమో దీన్ని దెబ్బతీయాలని చూస్తుంది. చివరికి ఏమవుతుందో ఎటు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను.
ఊరుకోవే, ఎంతసేపని ఇలా ఏడుస్తావు? ఏంటే దుర్గా ఇది వచ్చిన దగ్గర నుంచి అవమానాలు పడ్డమే సరిపోతుంది. నువ్వేమో ఆ తులసిని అది చేస్తా ఇది చేస్తా ఇరగదీస్తా చీరేస్తా పాతరేస్తా అనడమే గాని దానికి బుద్ధి వచ్చేలా దీని జోలికి రాకుండా చెయ్యలేకపోతున్నావు. పొలంలో బురదలోకి నెట్టేసింది. ఇప్పుడేమో కార్లన్నీ స్కూటర్లన్నీ కడిగినట్టు కడిగేస్తుంది. నువ్వు ఏం చేయమంటావు చెప్పు? వచ్చిన దారినే మూటా ముళ్ళు సర్దుకుని పొమ్మంటావా? 47 రెడీగా ఉంది. నువ్వు ఉండవే. ఏంటి పిన్ని, అదే అలాగే నువ్వు అలాగే మాట్లాడితే ఎలా? నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నానుగా. ఇదిగో దీన్ని ఎత్తిన ఏళ్ళడిసేనుందో దాని దశ బాగుందో అర్థం కావడం లేదు. దాని టైం బాగుందే, దానికి కలిసి వస్తోంది, మనకు రివర్స్ అవుతోంది. అయినా కాలం ఎప్పుడు దాని పక్షానే ఉండదు. మనకి కలిసి వచ్చే కాలం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి కదా. టైం వచ్చి రాగానే దాన్ని కోలుకోకుండా దెబ్బ కొడతాను. ఆ దెబ్బకి దానికి పిచ్చెక్కిపోవాలి. అంతవరకు మేం వెళ్లిపోతామని మాత్రం అనకండి. 47 వెళ్ళిపోయింది. నువ్వు ఉండవే. దానికి చేసే పరాభవం ఇది కళ్ళారా చూడాలి, సంతోషపడాలి పిన్ని. సరే అత్తయ్య, నేను మీ మాట నిజమయ్యే వరకు ఎదురు చూస్తా. అది అలానో బాగుంది. ఇక నుంచి దాన్ని దెబ్బ కొట్టే పని నాది. ఇదిగో, ఈ లోపు నువ్వు మొహం ముడుచుకుని కూర్చోవటం కాదు, ఆదిత్యకి నచ్చే విధంగా నడుచుకో. వాడు మెచ్చే పనులు చేసి నీ మీద వాడు మనసు పడేలా చేసుకో. సరే అత్తయ్య. చూసావు దుర్గమ్మ వెంకటలక్ష్మి టాలెంట్ ఎంత చక్కగా కొడుతుంది. బుద్ధిమంతురాలైన ఆడపిల్లకి కుట్లు అల్లికలు ఆభరణాలు లాంటివి. ఆ తులసి ఉంది, కోతి మొహంది, కోతి కొమ్మచ్చులు, కర్ర బిళ్ళ, కుప్పి గంతులు, ఇదిగో చెట్లు ఎక్కడాలు ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అవన్నీ చూసి ఆ సాంబయ్య ప్రియ ఓ మురిసిపోతా ఉంటారు. బాగా చెప్పావు సత్య. నీకు నచ్చిందా చిన్నత్తయ్య? నా అల్లిక నచ్చకుండా ఎవరికుంటుంది? మా మంగళగిరిలో నేను అల్లికల్లో ఎన్ని కప్పులు గెలిచాను. ఈ అల్లికతో ఆదిత్య మనసు గెలవటం ఖాయం. ఈ జోబు మీద నా పేరు బావ పేరు కలిసొచ్చేలా కడుతున్నాను. అలాగా? ఏది? ఇదిగో, ఇది ఏ, ఇది వి. ఆదిత్య వెంకటలక్ష్మి. అబ్బా, భలే ఉందే. వాడు ఖచ్చితంగా మెచ్చుకుంటా. చాలా బాగుంది కదా. అంతకన్నా కావాల్సిందేముంది? ఇన్ని అవమానాలు భరించి పడుండేది అందుకేగా. అదే జరిగితే మోకాళ్ళ మీద తిరుపతి కొండెక్కను. ఇదిగో ఇదిగో, అలాంటి మొక్కలు మొక్కకమ్మా. కావాల్సిన పనులు కూడా అవ్వవు. అదేంటి మరి లేకపోతే ఏంటి? మోకాళ్ళ మీద 7 కొండలు ఎక్కుతావా? గుడి చుట్టూ 3 పొర్లు దండాలు పెడితే చాలు. అలా మొక్కుకో. తీర్చలేని మొక్కులు మొక్కితే మన కోరికలు తీర్చడే దేవుడు. అయితే పసుపు బట్టలతో 3 పొర్లు ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి, ఏయ్, అది నా షర్టు. ఏం చేస్తున్నావు? ఇటివ్వు. రే, నీ షట్టేరా. ఏదో ప్రేమతో డిజైన్ చేస్తోంది. బ్రహ్మాండంగా కుడుతుంది. నీ పేరు నా పేరు కలిసొచ్చేలా డిజైన్ చేశాను బావా. నీ పేరు నా పేరునా? అది వేసుకుని తిరిగాననుకో, నన్ను చూసి నవ్వుతారు. ఏ, ఆ తులసిని వెంటేసుకుని తిరిగితే ఈ నవ్వేవాళ్ళు నవ్వరా? ఆ చిల్లర దానికంటే ఇది చీప్ అయిపోయిందా? కుట్టడం అయిందా వెంకటలక్ష్మి? అయిందత్తయ్యా. అది కష్టపడి నీకోసం అల్లిక వేసింది. ఒకసారి వేసుకుని చూడు. అవును బావా, వేసుకో. నేను తర్వాత వేసుకుంటానులే. వేసుకొని చూడొచ్చు కదరా.
వేసుకోరా, నువ్వే మెచ్చుకుంటావు. బా వేసుకో ఆదిత్య. అబ్బా నువ్వు కూడా ఏంటి పిన్ని? ఏరా వేసుకొని చూడడానికి ఏంట్రా? తిది వారం నక్షత్రాలు ముహూర్తాలు ఏవైనా చూడాలేమో అత్తయ్యా. రే అది ఎంతో ఇష్టపడుతోంది కదరా, వేసుకోరా, తృప్తి పడుతుంది. ఇటీ వేసుకుంటాళ్లే, ఆకు. అబ్బా దుర్గమ్మ, అటు చూడు ఎంత బాగా కుట్టిందో. రే అదిరిపోయిందిరా. అవును, ఏవి చాలా బాగుంది. బావా దర్జాగా ఉన్నావు. దర్జానా నీ మొహమా? 5,000 రూపాయల షర్టు నాశనం చేసావు. ఏమైందిరా? ఏమైందా? ఇదిగో చూడు, జేబు మొత్తం కలిపి కొట్టేసింది. 5,000. గోవిందో హరి. అబ్బా, జేబు పోతే పోయింది ఆదిత్య బాబు, కుట్టు మాత్రం సూపర్ గా ఉంది కదా, డిజైన్ మెరిసిపోతుంది. ఏంటి అదిరేది? ఇలా ఎవరన్నా వేసుకుంటారా? పోతే పోయిందిలేరా, ఇలాంటివి 10 చొక్కాలు కొందాం. పదా? అవునరా, రేపు నువ్వు వెంకటలక్ష్మి వెళ్లి హైదరాబాద్ వెళ్లి షాపింగ్ చేసుకుని రండి. ఏంటి హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేసుకుని రావాలా? ఏ ఎందుకురా మొహం అలా పెట్టావు? మనం వెళదాం అనుకున్నాం, బంధాన్ని సగం దారి నుంచి తిరిగి వచ్చేసాం కదా. రేపు మీరిద్దరూ వెళ్ళండి. నాకిప్పుడేం కుదరదు. ఏంట్రా నీకు కుదరనంత రాజకార్యాలు నువ్వు ఇక్కడ చేసేది? వెళ్ళిరండి. అమ్మా పోనీ ఇక్కడే చేస్తానులే. కుదరదు. దానికి హైదరాబాద్ చూపిస్తానని మాటిచ్చాను. రేపు పెందలాడే బయలుదేరి వెళ్ళండి. దీంతో హైదరాబాద్ కా? భగవంతుడా, ఎందుకయ్యా ఇలాంటి పరీక్ష పెట్టావు? రే రే మా అత్తయ్య ఎంత మంచిదో. ఎంత చూడముచ్చటగా ఉందో. కలిసిపోతే ఇంట్లో రోజు పండగే. పద. తులసిని అడిగితే తేలిపోయేదానికి నేను అనవసరంగా టెన్షన్ పడ్డావు ఎందుకు? మహా అయితే పప్పు అంటుంది. అది ఎలా పిలిచినా వినసొంపుగానే ఉంటుంది. స్వీట్ వాయిస్, నా లిటిల్ హార్ట్. చేద్దాం. ఏంటిది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పుడే నిద్రపోయిందా ఏంటి? ప్లీజ్ 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 మేల్కొని ఉండవే. ఫోన్ లిఫ్ట్ చేయవే. నువ్వు నా ఫేవరెట్ నంబర్ వే.